కాచి కాపాడి భద్రపరుచుకున్న తండ్రి ప్రభా, ఇది మమ్మల్ని సజీవించావంటే కేవలం నీ కృప తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి వెడ్డింగ్
పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభా. ఈ లేఖనంలోంచి కొన్ని సత్యాలు మీరు మాట్లాడబోవచ్చుండగా దేవా, ఈ 6 రోజులు మేము లోకంలో ఉన్న మనుషులతో మాట్లాడాము. అబ్రహాముతో స్నేహితుడిగా మాట్లాడిన దేవా, యాకోబుని దర్శించి పిలిచిన వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, వేల్పులలో నీ బట్టి వాడెవడు? అంతేకాదు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఆయన ఎవరండి? మహనీయుడు. అంటే ఆయన లాంటి పరిశుద్ధత ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు. మీరెవరు చూసి ఉండరు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు మించిన మరి ఏ వ్యక్తి ఈ భూలోకంలోకి రాలేదు. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు, నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధులై. అంటే ఆ దేవుని పరిశుద్ధతని అందుకోవాలంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. అదే పాస్టర్ గారు, మేము బాప్తిజం పొందాం కదా, రొట్టెని తీసుకుంటున్నాం, ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, ఇంకా మాకు ఏంటి పరిశుద్ధత అంటారా? 15వ కీర్తనలో అంటాడు దేవుడు, ఒకసారి చదవండి, కీర్తన 15. అంటే నీవు పరిశుద్ధుడివి గనక నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అమ్మా, దేవుని గుడారములో అతిథులు. స్తోత్రము ప్రభు, స్తోత్రము, స్తోత్రము ప్రభు, స్తోత్రము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో నా యేసయ్యా. స్తోత్రము ప్రభు, స్తోత్రము. పోతున్నది ఏంటంటే యథార్థత లేదు. మాటలో యథార్థత లేదు, చూపులో యథార్థత లేదు, నడకలో యథార్థత లేదు, పడకలో యథార్థత లేదు, మార్గాలు వెళ్ళే మార్గాల్లో యథార్థత లేదు, చేసే పనిలో యథార్థత లేదు. మనం ఒక పని అప్పచెప్తే వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. ఎక్కడైనా యథార్థత ఉందంటే, యథార్థత అంటే ఎవరైనా ఒక మాటలో చెప్పగలరా? యథార్థత అంటే ఒక మాటలో చెప్పండి. యథార్థత అంటే ఏంటి? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఆయన యథార్థవంతులను ప్రేమిస్తాడు. యథార్థవంతులు గుడారం వర్ధిల్లుతుంది. యథార్థవంతులు ఎప్పుడు ఏ మేలు కొదువై ఉండదు. సింహం పిల్లలకైనా కొదువై ఉంటుంది, యథార్థవంతులకి ఏ మేలు కొదువై ఉంటుంది. సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చెను. సుఖజీవనం ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.